ఆరాధన పర్వదినాల్లో మనం ఉన్నాము. క్రిస్మస్ సంతోషంలో మనం ఉన్నాము. ఈ ప్రత్యేకమైన మాటలు మనం వింటున్నప్పుడు శ్రద్ధగా వినాలని మనం చేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకున్నాం. అందరు కాళ్ళు మూసుకున్నట్లయితే అమ్మ కుర్చీలు ఖాళీగా ఉన్నాయమ్మా, కూర్చోనమ్మా. కుర్చీ మీద ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ముందు పక్కలు వచ్చి కూర్చోండి. దయచేసి ముందు పక్కలు కూర్చోనమ్మా. ఇటు పెట్టమ్మా. అమ్మా చెత్త అవుతామండి. ముందురమ్మా కూర్చోవాలి. వీళ్ళెవరు లేవురు ఇక్కడ? ఏమన్నా కుర్చీ లేదా? కదా ఓకే. అందరికాలు మూసుకుంటూ వచ్చిన ప్రార్థన. మా ప్రభువా, మా యేసయ్య, ఇప్పుడు వరకు నీ సన్నిధిలో ఇదిగోనైనా నీ యొక్క జన్మదిన వేడుకల్లో కొన్ని పాటలు మేము పాడి నీ నామాన్ని స్తుతించాము, ఆరాధించాము, సంతోషంగా స్తుతి ఆరాధన చేశాము. ప్రభువా, ఇప్పుడు నీ మాటలు వినే సమయంలోకి వచ్చాము నాయన. నీ మాటలు శ్రేష్టమైనవి, ఇంటూ దానిలో తేనె కట్టి మధురమైన మాటలు. ప్రభువా, నీ మాటలు వింటున్నాం నాయన. అయ్యా, నీ మాటలు విని నీ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నెమరు వేసుకుంటూ ప్రభువా మేము జీవించలాగిన సహాయం దయచేయమని నీ దాస్తుని ప్రభువా ఒకటి వాడిని నేను కాదు మాట్లాడేది, నాలో నువ్వే ఉండి మాట్లాడి సహాయం దయచేయమని ప్రభువా. ఇదిగా నా తండ్రి, నీ యొక్క జీవపు మాటలు ప్రభువా నాకు అందించి నా ద్వారా ప్రభా నాతోనూ మాతోనూ మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం అండి, సంతోషము. ఎందుకు ఈ సంతోషము చెప్పండి? ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉండటానికి కారణం ఏంటి? మహోన్నతమైన దేవుడు, సర్వశక్తి గల దేవుడు, ఆయన మానవుడిగా ఈ లోకానికి మన కొరకు శరీర ధారణగా ఎత్తించాడు. ఎందుకు ఎత్తించాడు? నిన్ను నన్ను రక్షించుకోవటానికి, నిన్ను నన్ను కాపాడుకోవటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము చేతను అపరాధము చేతను చచ్చిన స్థితిలో ఉన్న మానవుడు ఎప్పుడైతే దేవుడి యొక్క సంబంధంగా మనకి ఆ బంధాలు కట్టేపోయావు, సాతాను యొక్క మాటలు విని ఆదాము అవ్వ చేసిన పాపం నిమిత్తము ఆ పాపం ప్రతి ఒక్కరికి సమర్పించి ఆ వ్యాప్తి చెంది మానవుడు ప్రతి ఒక్కరికి పాపంతో మరణిస్తున్న సమయంలో నిత్య జీవానికి ఇదిగో మోహనమైన యేసయ్య ఈ లోకాన్ని బట్టి మిమ్మల్ని నడిపించి నిత్య జీవులకి ఇదిగో మనల్ని ఉంచడానికి యేసయ్య తన ఈ లోకంలో శరీరానికి ఎత్తించాడు. ఈ పండుగ చాలా సంతోషం అండి. అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా ఈ పండుగ చేస్తూ ఉంటారు కదా. ఈ పండుగ చేసే గుంపులు రెండు రకాలు ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా ఉంటారంటే, ఒకరేమో ఆత్మీయంగా పండుగను అనుసరిస్తూ ఉంటారు, ఒకరేమో ఆత్మీయంగా. ఇంకో గుంపు ఏం చేస్తారంటే ఈ లోక సంబంధంగా తాగుము తినము అంటే పండగ అండి కదా. పండగ ఎప్పుడు లేని ఈ సంతోషాన్ని కొంతమంది దేవునితో పంచుకుంటారంటే వైన్ షాపులతో పంచుకుంటారు. బాక్స్ షాపులకు వెళ్ళి పక్కన వాళ్ళతో పంచుకుంటా ఉంటారు. ఈరోజు పండగలా రోజు ఒకటొక్కే కదా, ఈరోజు రెండు వస్తారు కదా, రెండు వస్తారు. ఏమవుతాడు? రెండు వస్తాను అని రెండేసి వాడు ఎక్కడ జరుపుకుంటాడు తెలుసా? పందుల గుంపులు జరుపుకుంటా ఉంటాడు. ఎందుకు? వాడు బాగా ఎక్కువైపోయి పందుల మధ్యలో పడిపోయేవాడు. చాలా మంది ఉన్నారు అలాగా. అనేకులు ఈ పండుగని ఒక కొత్త పట్ల ఇదే పండుగ అనుకుంటారు. కొంతమంది పిండి వంటలు ఇదే పండుగ అనుకుంటా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవి పిండి వంటలు ఉండకూడదని కాదు, కొత్త బట్టలు ఉండకూడదని కాదు, కానీ మనకి అన్నిటికంటే ముఖ్యంగా ప్రధానంగా ఆత్మీయంగా మనం సిద్ధపడాలి. ఈ పండుగలో మనం సిద్ధపడాలి. ఈరోజు
ఈ యొక్క మహా సంతోషకరమైన ఈ సువార్తను మనం వింటున్నాం అంటే దేవుడిచ్చిన మహోన్నతమైన కృప. యేసయ్య మహోన్నతమైన దేవుడు ఇదిగో దరిద్రుడిగా ఈ లోకానికి ఎత్తించాడు. ఆయన దరిద్రుడిగా ఎత్తించి మళ్ళీ ధనవంతులుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆ పరిశుద్ధ గ్రంథంలో చాలా పట్టాలు ఉన్నాయి, చాలా ఊర్లు ఉన్నాయి, చాలా గ్రామాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనము ఈ క్రిస్మస్ యొక్క పండుగలో, ఈ క్రిస్మస్ యొక్క ఆరాధనలో మనము ముఖ్యంగా జ్ఞాపకం చేసుకునే ఊరు పట్టణం పేరేంటమ్మా? చెప్పండి గట్టిగా. బెత్లెహేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెత్లెహేము అంటే అది దేవుని యొక్క వ్యక్తుల గృహము, సమృద్ధిమైన గ్రామం. అది ఒకప్పుడు అది అల్పమైన గ్రామమే, చిన్న గ్రామమే. కానీ ఈరోజు ప్రపంచం మొత్తము ఆ గ్రామంలో ప్రతి ఒక్క ప్రాంతము ఆ గ్రామాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అయితే ఇప్పుడు ఏమని పెట్టారా, ఆ గ్రామంలో ఒక నీతిమంతుడు ఉన్నాడు, ఆ గ్రామంలో ఒక యథార్థవంతుడు ఉన్నాడు. ఆయన పేరేంటి తెలుసా? బోయాజు. తెలుసు కదా. బెత్లెహేములో మోయాబీయురాలైన రూత్ని వివాహం చేసుకొని, మరి మోయాబురాలు అంటే ఆ రూతు చరిత్ర మనందరూ తెలిసింది. ఆమె ఇదిగో నయోమి కోడలుగా ఆమె మోయాబు దేశంలో ఉండి అక్కడ భర్తను కోల్పోయి, నయోమి కుమారులు భర్తను కూడా కోల్పోయి, ఇంకా ఇదిగో తన అత్తే తల్లి అనుకొని, ఈరోజు అత్తని తల్లి అనుకునే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ ఆ నయోమి కోడలు రూతు అత్త నీ దేవుడే, నీ ఇష్టమే నా ఇష్టం అత్త. కుమారుడు లేడు, భర్తని కోల్పోయింది, కుమారుడేమో తల్లిని కోల్పోయింది నయోమి, భర్తనేమో రూతు కోల్పోయింది. అయితే ఇక్కడ ఆమె పుట్టింటికి వెళ్ళలేదు, అత్త ఉన్న ఊరే నా ఊరు. అత్త నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ. అమ్మా ఇంకొక వివాహం చేసుకో, లేదు నీతో పాటే నేను అని ఆ యొక్క మానవత్వాన్ని స్థాపించింది రూతు. మరి అలాంటి యొక్క జీవితము, ఆమె జీవితంలో ఆ అంధకారంలో ఉన్నప్పటికీ, ఆమె జీవితంలో సంతోషం లేనప్పటికీ, ఆ బెత్లెహేములో ఉన్న బోయాజు జీవితం ద్వారా ఇది ఆమె జీవితం కలిసినాక ఆమె ఎంతో ఎంతో ఆనందించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అక్కడ రూతు గ్రంథము చిన్న వాక్యం చదువుకొని మనం ముందుకు వెళ్తాం. రూతు గ్రంథము 4వ అధ్యాయము రూతు గ్రంథము 4వ అధ్యాయము. అక్కడ బోయాజు గురించి ఉంటుంది చూడమ్మా. చదవమ్మా, ఫస్ట్ చదువు. చదవమ్మా. బోయాజు ఆ ఊరి పెద్దలలో 10 మందిని పిలిపించుకొని అతడు నయోమి చాలమ్మా. ఇక్కడ బోయాజు వివాహం చేసుకోక ముందు రూతు ఒక బంధువుడికి ఇచ్చి, ఇదిగో ఆ బంధువుడు కనుక నువ్వు వివాహం చేసుకో, లేని ఎడలా నేను వివాహం చేసుకుంటాను అని ఆ బోయాజు అతకున్న ఆ మంచి మనసును చూడండి. ఇప్పుడు మేము డ్యూటీ చేస్తున్నాం, ఒకవేళ మాకు ప్రమోషన్ వచ్చేది ఉందనుకోండి, ప్రమోషన్ వచ్చేది ఉంటే ఫస్ట్ నాకు అర్హత లేదు, అది ఎడ్యుకేషన్ లేదు,
ఆ పోస్ట్కి నాకు అర్హత లేదనుకోండి, ఏం చేస్తారు, నా కింద ఉన్న వాళ్ళకి అర్హత ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. అయితే నా ద్వారా నాకు లెటర్లు తీసుకుంటారు, నా ద్వారా నేను అర్హుడిని కాదు, నా నెక్స్ట్ వాడికి అవకాశం ఇవ్వండి అని లెటర్ తీసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ ఇక్కడ కూడా బోయజు చూడండి, తన దగ్గర ఉన్న బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాహం చేసుకోవాలి. ఒకవేళ న్యాయపరంగా వాళ్ళు వివాహం చేసుకోకపోతే, పెళ్లి చేసుకోకపోతే తాను చేసుకోవాలని ఒక మంచి ఆలోచన. అయితే ఇక్కడ ఒక ఆలోచన చెప్తున్నాను. వాళ్ళిద్దరికి వివాహం అయింది. సొంత కాపురము రూతు బోయజు ఏర్పాటు చేసినాక వాళ్ళు ఒక సొంత గృహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సొంత గృహము, క్రొత్త గృహం అంట. ఆ ఇంటి పేరేంటి? క్రొత్త ఇల్లు. ఆ ఇంటి పేరు క్రొత్త ఇల్లు, కొత్త సంసారము, కొత్త ఇల్లు ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకున్నాక అక్కడ వాళ్ళు కొన్ని రోజులు నివసించినాక వారికి కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. ఆ కుమారుడు పేరు ఏందమ్మా? ఆ కుమారుడు పేరు మత్తయి సువార్తలు చూస్తారు చూడండి, అవును చూడండి చదవండి. ఏంటా మెత్తగలుగున్నాడు? బోయాజు రూతునందు అది రాసుకోవడానికి కింద మంచి సమయం పడుతుంది. బోయాజు రూతునందు ఎవరు కన్నారు? ఓబేదును ఓబేదుని. ఇప్పుడు ఫస్ట్ తరము. ఇప్పుడు రూతుకి బోయాజుకి ఎవరు జన్మించాడు? ఓబేదుని కన్యాడు. అంటే ఆ తర్వాత ఈ యొక్క కొత్త గృహం ఉంది కదా, ఆ కొత్త గృహము కుమారుడికి ఇచ్చేశారు. ఎవరు? రూతు, బోయజు. ఆ కొత్త ఇల్లు కుమారుడికి ఇచ్చేసి తనకున్న ఆస్తిని ఇచ్చేసి, ఇదిగో మా అనంతరము ఈ యొక్క గృహానికి మీరే యజమానుడిగా ఉండండి అని వాళ్ళు తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? పాత గృహానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాత గృహానికి వెళ్ళారు. అయితే ఆ పాత గృహానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈయనకి వివాహం అయ్యి ఈయన్ని ఎవరికన్నాను? యెషయిని. అంటే ఇది ఎన్నో తరము? ఫస్ట్ తరమేమో బోయాజు, రెండో తరమేమో ఓబేదు, మూడో తరమేమో యెషయి. అయితే ఈ యెషయి ఎవరికన్నారు? అయితే ఈ ఓబేదు ఇదిగో యెషయిని కన్నాక ఆ కొత్త ఇల్లు మళ్ళీ ఈయనకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈయన పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేసారు. ఈ ఇల్లు నీదే. పాపం ఎంతో అందంగా చెప్పుకున్న ఇల్లు. ఎవరు? బోయాజు. మొత్తం రాతి గృహం అన్నమాట. అది రాతి గృహము. 9 అడుగులు ఎడల్పు, 11 అడుగులు పొడుగు, 30 అడుగులు ఎత్తు ఉంటది అనమాట. అయితే అంత మంచి గృహము, అంత మంచి గృహము బోయాజు కట్టుకున్నాక ఆ గృహాన్ని ఓబేదుకి ఇచ్చాడు. ఓబేదు ఎవరికి ఇచ్చాడు? యెషయికి ఇచ్చాడు. ఆ తనంతరం ఎవరు? మళ్ళీ దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దావీదు. ఇది ఎందుకు చెప్తున్నాను? దీనికి కారణకి క్రిస్మస్ కి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఉంది కదా. దేవుని స్తోత్రం. అర్థం చేసుకున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించుకుంటున్నారు. అయితే ఆ గృహాన్ని మళ్ళీ ఎవరి చేతిలోకి వచ్చింది? దావీదు. చివరిగా దావీదు చేతిలోకి వచ్చింది. దావీదు చేతిలోకి వచ్చినాక దావీదు ఏం చేశాడు? ఆయన రాజు అయిపోయాడు. ఆయన రాజు అయిపోయి బెత్లెహేములో ఉండకుండా యెరూషలేములో ముఖం పెట్టేశాడు. చిటిలో ముఖం పెట్టేశాడు. ఇంకా ఆ ఇంటికి ఎవరు ఉండట్లేదు. ఏం చేయాలి? ఆ ఈయన ఏం చేయాలి అని ఒక ఆలోచన చేశాడు. అక్కడ ఒక ఆలోచన ఎవరు చేశాడంటే దావీదు తండ్రి యెషయి చేశాడు అన్నమాట. అంటే నా కుమారుడేమో ఇల్లు ఇస్తేనేమో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఇల్లు ఏం చేయాలి అన్న ఆలోచన చేసుకొని మళ్ళీ దావీదుని పిలిచి, ఇప్పుడు అదిగో ఇది లింకప్ చేస్తున్నాను, మీ రాజ్యానికి, మీ ప్రభుత్వానికి లింకప్ చేస్తున్నాను, మీరే దీనికి మంచి మర్యాదలు మీరే చూసుకోవాలి. అంటే నీ తర్వాత నీ కుమారుడికి ఇస్తావో మరి ఏం చేస్తావు అనేది ఆలోచన చేయాలని చెప్పేసి ఒక ఆలోచన దావీదు చెప్పినాడు. అయితే దావీదు అయితే ఎవరికి ఇవ్వలేదు. ఆ గృహాన్ని దావీదు తర్వాత ఎవరికి ఇవ్వాలి? దావీదు కుమారుడికే ఇవ్వాలి. కానీ దావీదుకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అనేది ఆలోచన చేస్తే ఇప్పుడే దేవుని బిడ్డలారా అక్కడ ఒక గొప్ప ఆలోచన మనము చూస్తూ ఉంటాము.
దేవుని యొక్క కృపలో ఈ యొక్క 4 వంశములు, ఆ తరములు, ఆ తాతి ఆస్తి ముస్తాతేమో దావీదుకు చెందినాక, ఆ బోయాజుది కుమారుడు తర్వాత మళ్ళీ కుమారుడు తర్వాత దావీదుకు వచ్చినాక 4 తరములు మారినాక దావీదు చేతిలో అది బ్రేక్అప్ అయిపోయింది. దావీదు చేతిలో ఆగిపోయింది. ఆ గృహం అలాగే ఉండిపోయింది. దావీదు కుమారుడికి ఇవ్వలేదు. అయితే అక్కడ ఇంకొక వ్యక్తికి ఇచ్చాడు దావీదు. ఎవరికి ఇచ్చాడు ఆ ఇల్లుని? దావీదు యొక్క కుమారుడికి ఇవ్వకుండా, దావీదు సంతానికి ఇవ్వకుండా ఎవరికి ఇచ్చాడంటే కిహాముకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు ఎవరు? విన్నారా పేరు? ఒకసారి ఎందులో చూస్తాం అంటే 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం ఒకసారి 34, 38 చూసిన 34, 38 చూసినారు. ఆ పేరు ఫస్ట్ చదివిన పేరు ఏం పేరు? ఆయన కుమారుడే కిహాము అన్నమాట. ఓకే, ఎందుకు అతనికి ఇచ్చారు? యాక్చువల్ గా ఈ గృహము ఆ బర్జిల్లాకి ఇవ్వాలని ఆలోచన చేశాడు. ఎందుకు ఇచ్చారంటే దావీదు రాజుగా ఉన్నప్పుడు ఆ దావీదు యొక్క కుమారుడు తండ్రి మీద కచ్చి కట్టి, ఎవరని పేరు? దావీదు కుమారుడు పేరు ఏందమ్మా? అక్షులు. తండ్రిని అభివృద్ధి చేసిన కొడుకు ఎవరు చెప్పండి? ఇంకా కదా మరి డౌట్ కొట్టారు ఎందుకు? ఓకే, చెప్పాలి, అందియాలి. ఓకేనా? అబ్సలోము ఏం చేశాడు? తండ్రిని అభివృద్ధి చేశాడు. తండ్రిని ఆక్రమించుకున్నాడు, రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. కన్నా ఈ రోజు చాలా మంది కొడుకులు కూడా అలాగే ఉన్నారు. తల్లిదండ్రులను వదిలిపెట్టేసి, తల్లిదండ్రుని అనాథాశ్రమానికి వదిలిపెట్టేసి ఆస్తిని ఆక్రమించుకొని చాలా మంది కుమారులు, కఠినమైన కుమారులు, కూతురైనా కానీ సంతానమైనా కానీ తల్లిదండ్రులు పట్టించుకునే కుమారులు ఉన్నారు. ఆ రోజులు కూడా దావీదు యొక్క కుమారుడు అబ్సలోము ఏం చేశాడంటే దావీదు యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. చివరికి తన తండ్రిని చంపాలని ప్రయత్నం చేసి తన తండ్రిని అడవిని పాలు చేశాడు అన్నమాట. అయితే అక్కడ ఆ కష్టాలు బాధలు పడుతుంటే ఇప్పుడు మనం చదువుతున్న వాక్యంలో ఆ వ్యక్తి ఏం పేరు? బర్జిల్లయి అనే అతను, అంటే అతను దావీదుని ఆదుకున్నాడు. అడవిలో ఉన్నప్పుడు ఇతను, నా రాజు అడవి పాలైపోయాడు, మమ్మల్ని పాటించేవాడు అడవి పాలైపోయాడు అని అతను ఒక గౌరవం ఇచ్చి, ఎవరు తిండి పెట్టకపోతే దావీదు చూడండి, దావీదు లాంటి రాజుకే తిండి కరువైపోయింది, ఆదరణ కరువైపోయింది, ప్రేమ కరువైపోయింది. ఎంత మంది సంతానం ఉన్నా కానీ అతనికి ఆదరణ లేదు అమ్మాయి. అయితే అక్కడ అతను ఆదుకున్నాడు. చదవనమ్మా 34:19. చాలమ్మా, ఇక్కడ దావీదు ఏమన్నాడంటే, బాబు నువ్వు నాతో పాటు నా దేశానికి వచ్చాయి. ఆ తర్వాత దావీదు కుమారుడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాజ్యాన్ని దక్కించుకున్నాడు దావీదు. దక్కించుకున్నాక నువ్వు నాతో పాటు వచ్చాయి, నాతో పాటు ఉన్నావు, నాతో పాటు జీవించు, నాతో పాటు సంతోషించు అంటే ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా నేను వృద్ధునైపోయాను, ముసలివాణి అయిపోయాను. ఇంకా నాకు నీ రాజ్యంలోకి వచ్చి నీ రాజ్య భవనంలో ఇదిగో కంటి చూపులు లేని వాడిని నేను ఏం చూడగలను? ఇదిగో నోటి రుచి మందగిచ్చింది, నేను ఏం తినగలను? నాకు ఎందుకు ఎన్ని రాజభోగాలు, నేను ఈ అడవిలోనే ఉంటాను అని చెప్పేసి అతను ఏం చేసిందంటే, వద్దయ్యా అని చెప్తే దావీదు ఇంకా ఒత్తిడి చేశాడు. లేదు, నువ్వు రావాలి, నువ్వు నాకు ఎంతో సహాయం చేశావు, కష్టంలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నావు. చాలా మంది మానవులు ఏందో తెలుసా, పెన్ను తిరిగి ఇచ్చిన థ్యాంక్స్ చెప్తాం, కానీ మనం సహాయం చేసిన వాళ్ళకి మాత్రం కృతజ్ఞత తెలియజేసుకోలేము. సహాయం చేసిన వాళ్ళకి మర్చిపోతూ ఉంటాం. ఆ విధంగా ఈ వ్యక్తి మర్చిపోలేదు. ఈ వ్యక్తి తిరిగి ఇదిగో బర్జిల్లయి ఏం చేశారంటే రాజుని ఇదిగో మర్చిపోకుండా ఆ రాజుని
రాజు ఇచ్చే ఆ గౌరవాన్ని గుర్తించి నాకెందుకు రాజేమో నువ్వు చేసిన మేలుకి ఇదిగో నాకు కృతజ్ఞతగా నా దేశంలో ఉండాలి, నా రాజభవనంలో నువ్వు ఉండాలని రాజు బ్రతిమలాడుతున్నాడు. చదవండి కింద భాగం. నాకు 8 ఏళ్ళు లేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటుండు? అన్నపానముల రుచి నాకు తెలుసుకోగలను. ముసలం అయిపోయినాక ఏం తినగా మట్టిలాగా ఉంటది, ఆ రుచి మనకు సహించదు అనమాట. అయితే ఇక్కడ అదే అన్నాడు, నేను ఏం చేయాలి నీ రాజ్య భావంలోకి వచ్చి అని మాట్లాడుతూ తను ఆ వేదన పడుతున్నాడు. చెప్పమ్మా. నేను ఎందుకు నీకు భారం ఉండాలి? చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు భారం కాకూడదని వృద్ధాప్యంలో ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఏదొకటి ఆలోచన చేసుకొని చనిపోవాలని చూస్తూ ఉంటారు కదా. భార్య చెప్పిందంట భర్తతో, రోజు భర్త పనిచేసుకుని వచ్చి ఆ భర్త సంతోషం లేకుండా వాళ్ళ నాన్న గురించి రోజు తిని పెట్టి కదా, మీ నాన్న బాగా చెప్తున్నాడు, మనం సంపాదించిన మొత్తం మీ నాన్నే ఖర్చు, మందులు ఖర్చు లేకపోతున్నాయి, తిండి ఖర్చు పెడుతున్నాం, బట్టలు ఖర్చు పెడుతున్నాము, ఇన్ని ఏదో ఒక చేసేసి లేకుండా చేయలేదు, చంపేసేయన్నంట ఒకటే పోరాడు. ఏమందమ్మా? చంపేసే అంటే పాపం ఆ కొడుకు మనసు కఠినం చేసుకొని ఇంక భార్య మాటలు తట్టుకోలేక ఒక కుర్చీ తీసుకొచ్చి ఆ మంత్రంలో ఉన్న వ్యక్తికి ఆ కుర్చీ తీసుకుపోయి ఆ కొండ ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు. కొండ ప్రాంతాన్ని తీసుకెళ్ళి ఆ కుర్చీతో సహా నెట్టేసి చంపేద్దాం మా నాన్ననే. ఎంత మంచి కొడుకులు ఉన్నారు చూడండి ఈరోజు. అయితే ఆ తండ్రి చూడండి, ఆ తండ్రి గుర్తెరిగాడు. ఏమనుకున్నాడు? ఇంకెక్కడ నన్ను దొంగటానికి తీసుకొచ్చాడు నా కొడుకు అని. అతను నెట్టబోయే టైంలో అది నాన్న ఆగుదా అన్నంట. ఏంటనంటే నాకు అర్థమైందిరా, నువ్వు నన్ను పంపడానికి తీసుకొచ్చావు, నాకు అర్థమైపోయింది. అయితే ఒక చిన్న మనవిరా, ఆ నిన్న నీకెందుకురా? ఒక్కసారి నువ్వు నాన్న చచ్చిపో అంటే నేను చచ్చిపోతా కదా, అనవసరంగా ఈ కుర్చీ భారం నీకెందుకురా? అసలుకి నీకు తినడానికి ఇంత కష్టంగా నీ సమయంలో కుర్చీలు ఎందుకు కొన్నావు, ఈ వీల్ చక్రం ఎందుకు కొన్నావు? ఒక్కసారి నాన్న నువ్వు చచ్చిపో అంటే నేను ఏదో ఒకటి తీసుకొని చచ్చిపోతా కదా అన్నట్ట తండ్రి. చూడండి ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పది. అయితే కృతజ్ఞత ఒక ప్రజలీయ ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడో చూడండి. చదవనమ్మా. నీ దాసుడైన నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు దేవుని బిడ్డలారా, అయినా కానీ రాజు మారట్లేదు. లేదు, నువ్వు నాతో పాటే రావాల్సిందే. నువ్వు చేసిన ఉపకారములని దేన్ని మరవట్లేదు. నాకు తిండి లేనప్పుడు సహాయం చేశావు, అడవిలో నీళ్ళు లేనప్పుడు నాకు అన్ని అందించావు, తాగడం నీళ్ళు అందించావు, వస్త్రాలు ఇచ్చావు, నిన్ను మాత్రం నేను ఇవ్వను అని రాజు పట్టు. ఆ సమయంలో ఈ ప్రజలు ఏం చేశారంటే కింద చదవమ్మా. చింతగించము నీ దాసుడకు అని పేరేమా కింహము. ఎవరు కుమారేనా? ప్రజలయ కుమారుడు, దావీదు యొక్క దాసుడైనా, దావీదు యొక్క దాసుడు. ఆ ప్రజలయ కుమారుడే కింహము. అయితే ఈ కింహముకి ఈ తండ్రి ఏం చెప్పంటే, అయ్యా నేను వచ్చి ఏం చేయలేను, నా కుమారుని పంపిస్తాను, నా ప్లేస్ లో నా కుమారుని నీకు పంపిస్తాను, అతను నీకు నమ్మకస్తుగా ఉంటాడు అని చెప్పేసి తన కుమారుని పంపించాడు. తన కుమారుని పంపించినాక దావీదు పురములో దావీదుతో పాటు ఈ కిమ్మము ఇదిగో దావీదుతో ఎదుగుతూ దావీదుకి అనుసరణగా జీవిస్తూ నమ్మకంగా జీవిస్తున్న ఆ కిమ్మకి ఇంకా ఏదో చేయాలి తప్పన. దావీదులో వాళ్ళ నాన్న చేసిన ఉపకారంలో నేను మర్చిపోకూడదు,
ఇంకా ఈ అబ్బాయి వాళ్ళ నాన్న చేసిన ఉపకారములే కాదు, ఈయన నాకు రాజకోటకు వచ్చినా కానీ తను తగ్గించుకొని నాకు లోబడి జీవిస్తాడు. కొంతమంది మా నాన్న వల్ల నేను ఎంజాయ్ చేస్తాను అనుకుంటారు, కానీ అతను వాళ్ళ నాన్నకి ఇచ్చిన మర్యాద ఇది నిలబెట్టుకుంటూ ఆ రాజు దగ్గర ఎంతో నమ్మకంగా జీవిస్తున్న సమయంలో ఆయనకి దావీదు కూడా ఇంకా ఏమైనా చేయాలి అని ఆలోచనతోనే ఏం చేశారంటే మా బోయాజుకు ఉన్న ఆ కొత్త ఇల్లు ఏదైతే ఉందో ఆ 4 తరములు దావీదు దాకా వచ్చిన ఆ గృహము ఆయన పేరిట రాసిచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరిట రాసిచ్చాడు. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, వార్తలోకి వెళ్తాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటమ్మా? మళ్ళీ ఒకసారి పాపమ్మా గట్టిగా, అందరూ ఎన్నో లేదు. ఎక్కడ స్థలం లేనందున? ఎక్కడ స్థలం లేదు? చెప్పండమ్మా గట్టిగా. ఎక్కడ స్థలం లేదు? సత్రములో స్థలం లేదంట. అసలు ఆ సత్రం ఎవరిది? ఆ గృహం ఎవరిది అసలుకి? ఆ గృహం ఎవరిది? దావీదుది. ఆ గృహం ఎవరిది? దావీదుది. దావీదు కిమ్ముకి ఇచ్చాడు. అంటే వారసుడు, నిజమైన వారసుడు ఎవరు అసలుకి? ఆ సత్రము. ఎందుకంటే ఆ గృహము తర్వాత ఏమైందంటే మధ్యకాలంలో ఆ కిమ్మము వాళ్ళ నాన్నగారు, అంటే ఏం పేరు వాళ్ళ నాన్నగారి పేరు? రెజ్జిలై చనిపోయాడు. చనిపోయినాక ఈయన ఏం చేశాడు? ఆస్తిని అదంటిని మళ్ళీ రాజ్యానికి అప్పు చెప్పేసి ఆయన ఏం చేశాడు? వాళ్ళ నాన్నగారు వాళ్ళ తండ్రి గారు ఊరికి వెళ్ళిపోయాడు. అయితే దావీదు ఏం చేశాడంటే దాన్ని ధర్మసత్రంగా, దావీదు కాదు కిమ్మమే చేశాడు. దాన్ని కిమ్మమే చేసి ఇది పాడు కాకూడదు, ఈ యొక్క సత్రము ఇల్లు పాడుకోకూడదు, ఎప్పుడు కొత్తగా ఉండాలి. దాని పేరే కొత్త గృహం అసలుకి. అది ఎప్పటికీ కొత్తగా ఉండాలి. కొన్ని ఊరికి వెళ్ళినట్టు కదా, కొత్తపేట, కొత్త ఊరు, మరి అది ఎప్పుడు ఎన్ని రోజులు ఉన్నా అది కొత్తదే. పాడపోయి దెబ్బలాకున్నా కానీ కొత్తగదే. మన పలకాల్సి నేను కొత్త ఊరే అంటాం. అయితే అది కొత్త, ఎప్పుడు అక్కడ చందన ఉండాలి, ఎప్పుడు ఎలుగుతూ ఉండాలి, సంతోషంగా. ఆ గుంటూరు సత్రంలో ఉన్నవారు సంతోషంగా ఉండాలని ఆ కిమ్మం ఏం చేశారంటే ధర్మసత్రంగా మార్చేసి ఆయన తన తండ్రి యొక్క ఊరికి వెళ్ళిపోయాడు. అయితే మంచి ఆలోచన పాపం కదండి, మంచి ఆలోచన. ఎవరిది మంచి ఆలోచన? కిమ్మది మంచి ఆలోచనే, మంచిగా ఆలోచన చేశాడు. అయితే అలా ఉంటున్నారా? మంచోళ్ళు ఉంటున్నారా? గృహములు చెడ్డవాళ్ళు ఉంటున్నారు, జూతగాళ్ళు ఉంటున్నారు, యక్షాలు ఉంటున్నారు, తాగుబోతులు ఉంటున్నారు, అందరూ వస్తున్నారు ఆ చక్రంలోకి. తాగుపడిపోతుంది. ఇంకా అంటే మన ఉద్దేశం వేరే. ఇప్పుడు ఫ్యాన్లు ఉన్నాయండి, మంచి గాలి ఇవ్వడానికి ఫ్యాన్లు మనకి కంపెనీ వాళ్ళు నిర్మించారు. పాపం తయారు చేసేవాడు మంచి ఆలోచన. ఏం చేస్తారు పాపం? అప్పులు బాధలు కట్టుకోలేతాడు. ఏం చేస్తారంటే ఆ ఫ్యాన్ దొరికింది. వాళ్ళకి ఏం దొరికింది? తాగటానికి ఆ ఫ్యాన్ దొరికింది. తాగటానికి ఆ ఫ్యాన్ వాళ్ళు తయారు చేసింది కాదు కదా. ఇక్కడ సత్రం అంటే అందరూ మంచిగా ఉండటానికి ఆయన మంచి ఆలోచన చేస్తే అది ఎలా చేశారంటే ఒక పేకాట ఆడే జ్యోతిగాలకు గురువుగా మారిపోయింది, దొంగల గురువుగా మారిపోయింది, జ్యోతిగాలకి, వ్యభిచారులకి, అందరికి ఇంక ఇష్టమైన సారము, ఇష్టమైన అందులో అసలు ఖాళీ ఉండలేదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఆ ఇల్లు యాక్చువల్గా హక్కుతాడు యేసయ్య కదా. బోయాజుదేమో తన కుమారుడికి ఇచ్చాడు. తన కుమారుడికి ఇస్తే చివరికి ఆయన దావీదుకి ఇస్తే, దావీదు కిమ్మకి ఇస్తే కిమ్మము ఆ ఛత్రంగా మార్చేశాడు. అయితే నిజమైన హక్కుతాడేవాడు, ఆ గృహానికి ఎక్కుతాడేవాడు యేసయ్య. ఈరోజు ప్రయోగం పెట్టారా? ఇక్కడ పశువు పాకలు చూస్తున్నాం మనం. ఇక్కడ పశువు పాకలు సాదృశ్యంగా ఒక నమూనాను మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ ఆ సత్రంలో నిజమైన దేవుని యొక్క ఇంటిలో దేవుడికి స్థానం లేదు. స్థానం లేకుండా ఆ సత్రంలో ఆయనకి స్థానం లేకుండా బయట ఇదిగో
ఆ పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ క్రిస్మస్ లో మనం ఒక అనుభూతిని చెందుకోవాలి. ఈరోజు యేసయ్య ఆ ఛత్రం కోసం రాలేదు, అక్కడ స్థలం లేకుండా బాధపడలేదు. అయితే యేసయ్య అనుకున్నాడు, ఇదిగో ప్రతి హృదయంలో నాకు స్థానం ఉండాలి అని, ప్రతి హృదయంలో నాకు గౌరవంగా ఉండాలని, ప్రతి హృదయము ఇదిగో నన్ను కొలవాలని, నన్ను ఆరాధించాలని, నన్ను మహిమపరచాలని, ఇదిగో ఆ హృదయము నాకు కావాలని, మన హృదయంలో వెలుగు నింపడానికి యేసయ్య వచ్చాడని ఇక రాత్రి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య ఆ నీ హృదయములో నివాసం చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఇదిగో హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇరుమయ ప్రవక్త చదివించాడు. ఇదిగో మోసకరమైన హృదయము మంది. ఆ హృదయములో, ఆ మోసకరమైన హృదయములో లేకుండా ఆ యేసయ్య నీతి సూర్యుడిగా ఉదయించినట్లయితే మన జీవితం ఎంతో ధన్యతగా మారిపోతుంది. ఈ రోజు ప్రియ దేవుని బిడ్డలారా, అలా అన్నాడు, ఆయన సొంత గృహంలో స్థానం లేదు, ఆయన బాధపడలేదు. కానీ యేసయ్య ఈరోజు బాధపడుతున్నాడేమో, మనం చూసి వేదన చెందుతున్నాడేమో, దుఃఖపడుతున్నాడేమో. మన హృదయంలో స్థానం లేక, మన హృదయంలో యేసయ్యకి స్థలం లేక ఆయన నివసించాలని ఆశపడుతున్నాడు. అక్కడ ఆ స్థలం లేకపోతే ఆయన బాధపడలేదండి, సంతోషంగా పశువుల పాటలో ఉన్నాడు. కానీ ఈ రోజు నీ హృదయంలో మాత్రం స్థానం ఇవ్వకపోతే, నీ హృదయంలో యేసయ్య జన్మించకపోతే, ఇదిగో యేసయ్య ఎంతో బాధపడుతున్నాడు. ఆయన కోటికి వెళ్ళలేదు, నా ఆస్తి నాకు కావాలని పట్లాడలేదు, నన్ను వదిలేశాడు. కానీ నీ గురించి, నా గురించి మాత్రము యేసయ్య ఈ లోకంలో ఆయన దరిద్రుడుగా వచ్చాడు. ఈ హృదయము, ఆ చట్టమైన హృదయం, మోసకరమైన హృదయంతో మనం ఉన్నప్పుడు, ఈ హృదయం చాలా మోసకరమైనది. ఆ హృదయంలోనే కదా ఆదాము అవ్వ పాపం చేశారు, దేవుడికి దూరం అయిపోయారు. ఈ హృదయము పాపం తెచ్చుకొని ఇదిగో తమ్ముని చంపేశాడు కయ్యూను. ఈ హృదయమే కదా ఆ హృదయములో ఆ ధన సంపదను కోసం ఆశపడి ఇదిగో యేసయ్యని ఆ 30 నెలలకు అప్పచెప్పాడు ఇస్కరియోతు యూదా. ఎంత భయంకరమైన ఆలోచనలో ఉన్నాం ప్రియ దేవుని పిల్లరా. నువ్వు దేవుని గృహము, కానీ దేవుడికి ఉపయోగిస్తున్నారా? దేవుని యొక్క హృదయంలో, నీ హృదయంలో దేవుని యొక్క ఆ వాక్యము నింపబడుతుందా? దేవుడు నివాస స్థలముగా ఉన్నాడా? ఒకసారి జ్ఞాపకం చేసుకోలేదు. దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనము ఇదిగో దేవుని యొక్క వాక్యానికి లోపడాలి. ఆయన నీ హృదయంలో నివసించడానికి వచ్చాడు, కానీ హృదయం ఖాళీగా లేదు. అనేకమైన ఇందాక చెప్పే కదా, ఆ చట్టములు ఎవరున్నారమ్మా? అంత లోక సంబంధమైన మనుషులు ఉన్నారు, లోక ఆలోచనలు ఉన్నాయి. కానీ అలాంటి ఉంటే అక్కడ దేవుడు ఉండడు. అందుకు ఉండలేకే ఆయన పశువుల పాకలు, ఇదే మంచిది, ఆయన కొరకు సిద్ధపరిచిన ఆ పశువుల పాక, ఆ పశు పాకలు యేసయ్య ఉండటం జరిగింది. అక్కడ జన్మించలేదు. చాలా మంది పశువుల పాకలో జన్మించారంటారు, కానీ అక్కడ జన్మించలేదు. ఆయన జన్మించింది త్రోవ పక్కన జన్మించాడు. అక్కడ తీసుకొచ్చి అంటే త్రోవ పక్కలో జన్మించక ముందు సత్రానికి వెళ్ళారు. సత్రంలో ఆమె కాన్పు చేద్దామని, కానీ అక్కడ స్థలం లేదు. వస్తుంటే త్రోవ మధ్యలోనే ఇదిగో కాన్పు. ఆ తర్వాత తీసుకొచ్చి పశువుల పాకలో, ఆ తర్వాత 4 నెలలకు మళ్ళీ తీసుకుపోయి ఒక ఇంటిలో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ విధంగా మనము దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటే దావీదు రాసిన కీర్తనలో 100వ కీర్తన 3వ వచనం, కీర్తనలు 100. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరని తెలుసుకోవాలంట? యేసయ్య దేవుడని తెలుసుకోవాలి. ఈ లోకంలో యేసయ్యని గుర్తించలేదు దేవుడని. చాలా మంది ఆయన మానవుడు అంటాడు, కానీ మానవుడిగా ఎత్తించారన్న కానీ కాదు. ఆయన ఆది నుండి ఉన్నవాడు, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఆయనే దేవుడిని తెలుసు. ఆయన మనలను ఎవరండి? ఆయన కొరకండి మనం పుట్టింది. ఆయన బిడ్డలుగా మనని ఈ లోకంలోకి పంపించాడండి. కానీ మనం ఏం చేస్తాం కదమ్మా? ఆయన
దేవుని స్తోత్రం. మనము ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. గొప్ప ఆలోచన. ఆయన వారము మనము, ఆయన స్థలము మనము. కానీ ఆయనకి స్థలం ఇవ్వట్లేదు. అంటే స్థలం ఇవ్వట్లేదంటే ఏంటి? ఆయన పరిపూర్ణంగా దేవుని మన హృదయంలో ఉంచుకోవట్లేదు. ఎలా చెప్పగలుగుతాం? ఈజీగా చెప్పొచ్చు. అంటే దేవుడు వాళ్ళ హృదయంలో ఉన్నాడా లేడా అనేది మనం ఈజీగా గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు తప్ప ప్రధానంగా దేనికి మనం స్థానం ఇవ్వకూడదు. దేవుడు మనకి మొదటి స్థానం దేవుడికి ఇవ్వాలి. మొదటి స్థానము దేవుడికి మనం ఇవ్వాలి. అది తప్ప ఇంకా మనం ఎవరికి ఇచ్చినా మనం దేవుని బిడ్డలం కాదు. మన హృదయంలో అంత స్థానం లేదు. మొట్టమొదటిగా దేవుడికి ఇచ్చినప్పుడే నువ్వు దేవుడి కుమారుడు అవుతావు, దేవుడి కుమార్తె అవుతావు. ఆయనకి స్థానం ఇచ్చినప్పుడే దేవుడి బిడ్డగా అవుతావు తప్ప ఆయన పక్కన పెట్టేసి తర్వాత చూసుకుంటాం అయ్యా అని చెప్పేసి అన్ని ఈ లోక సంబంధమైన చెడు ఆలోచన మొత్తం గుండెలో పెట్టుకొని ప్రభా ఇప్పుడు ఉన్నట్టు ఎక్కడున్నది నీకు స్థలం? ఏచి నివసించడానికి ఎక్కడున్నది స్థలం? ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనకి దేవుడు ఎక్కడెక్కడివో ఒక్కసారి ఆలోచన చేసుకుంటే సత్రంలో స్థలం లేనందువల్ల ఇదిగో యేసయ్య ఈ లోకంలో పశువుల పాకలో ఉండాల్సి వచ్చింది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ లో ఒక ఆలోచన చేయండి. దేవుడు మనకి నిత్య నివాసంగా ఏర్పాటు చేయడానికి ఆయన ఏమన్నాడు? నేను వెళుతున్నాను మీకు స్థిరమైన స్థలము. ఇది కాదండి, స్థిరమైన స్థలము పరలోకములో ఉంది. మనకి యేసయ్య సిద్ధపరిచించాడు మన కొరకు. ఆ స్థలము స్థిరమైన స్థలం. అది ఇక్కడ మనం ఏది నియమించుకున్నా అది అశ్వాసత్వమే తప్ప శాశ్వతం కాదు. కానీ ఇది మనకు తెలియలేదు. అశాశ్వతమైన దానికి ఇదిగో దేవుని కొరకు మనము ఇది ఎంతగా సమర్పణ కలిగి ఉండాలో అది కలిగి ఉండకుండా ఇదిగో మన సొంత స్వార్థాల కొరకు, మన బాగుపడటానికి, మన సొంత లాభాల కొరకు యేసయ్యని పక్కన పెట్టేస్తాం. యేసయ్యకి స్థలం ఇవ్వట్లేదు. యేసయ్యకి ఆ సొంత గృహమే, ఆయన ఇంట్లోనే ఆయనకి స్థలం లేదంటే ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎవరికి వాళ్ళు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మీ సొంత గృహ స్థలాన్ని, యేసయ్య సొంత స్థలాన్ని, ఈ స్థలం నా యేసయ్య గురించి కొరకు వాడబడాలి. ఈ స్థలం అన్న ఒక హృదయం యేసయ్య గురించి ఉపయోగపడాలి. నా హృదయంలో యేసయ్య జన్మించాలి అంటే తప్పకుండా జన్మిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన వేదంతో అంటున్నాడు, ఇదిగో నేను ప్రకటన గ్రంథము 3:20 అంటారు కదా, ఏమంటాడమ్మా? అదే చదవండి. ఇదిగో నేను తలుపు. యేసయ్య మన హృదయం తలుపంటే హృదయం తలుపండి. ఇదిగో బోయజు దేవుడికి స్థలం ఇచ్చాడు. హృదయం అనే తన యొక్క గదిలో దేవుడికి స్థలం ఇచ్చాడు కాబట్టి బోయజు నీతిమంతుడిగా ఎదిగాడు. దావీదు 40 సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలు రాజుగా నియమించాడంటే ఇదిగో దావీదు దేవుడికి స్థలం ఇచ్చాడు. ఈరోజు నువ్వు నేను ఇస్తున్నామా? యేసయ్య తడుతున్నాడు బాధతో, వేదనతో, మనసంత బాధతో. ఒక్కసారి నా తలుపు తీయనమ్మా, ఒక్కసారి నా తలుపు తీయండి. నీ హృదయంలో నివసించాలని ఆశతో ఉన్నాను. లేదు. ఆ రోజు ఏం చేశారు? కొంతమంది తలుపు ఆ తల్లి అయిన మరియా, యేసు తల్లి అయిన యేసు తండ్రి అయిన యేసు ఏం చేస్తే తలుపు కొడితే స్థలము లేదు. బయటికి వెళ్ళిపో. ఈరోజు యేసుని కూడా మనం బయట నిలబెట్టేస్తున్నాం. ఇదేనా నిజమైన విశ్వాసం? అంటే దేవుడు తన స్వరక్తంతో నేను ఏర్పాటు చేసుకున్నాడే. ఇది నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ధనతుడిగా ఈ లోకానికి వచ్చాడే. ఆకాశ పక్షులకు గూళ్ళు నేను, నక్కలకు గొడ్డలు నేను, ఆకాశ పక్షులకి గూళ్ళు నేను, మనుషు కుమారుడికి స్థలం లేదంటండి. ఈరోజు నమ్మకంగా చెప్పగలమా? ప్రభు నేను ఇస్తానయ్యా, నా హృదయంలో స్థానం ఇస్తానయ్యా అని చెప్పగలమా? ఒకసారి ఆలోచించే ఈ క్రిస్మస్ పండుగలో మనం అనుకుంటున్నాం మనం కొత్త పట్ల కట్టుకుంటేనే సంతోషం అని. నిజమైన సంతోషం అది కాదు. పిండి వంటలు వండుకుంటేనే సంతోషం అంటాం, అది కాదు నిజమైన సంతోషం. ఒక ఆయన సంతోషం అంట, ఆయన పేరు
ఏం పేరమ్మా? సంతోషం. వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ బిడ్డ సంతోషం ఉండాలని ఏం పేరు పెట్టారంట? అంత సంతోషమే. వాళ్ళు ఏది అడిగినా అది ఇస్తారంట. కొండ మీద పూర్తి కావాలంటే తీసుకొచ్చి ఇస్తారంట. సంతోషం. నా మనవడు, నా కొడుకు సంతోషం ఉండాలి, సంతోషం ఉండాలి అని. బర్త్డేకి 2 కార్లు ఉన్నా కానీ మళ్ళీ కారు గిఫ్ట్ ఇచ్చినట్టు వాళ్ళ అయ్యా. ఏమి ఇచ్చినామా? మళ్ళీ ఒక కారు గిఫ్ట్. ఆడ చూసి ఎందుకుంది అది, ఆల్రెడీ 2 కార్లు ఉన్నాయి, ఎప్పుడు ఇది బోరు, మళ్ళీ కాదేనా నాకు అంటే ఇది మామూలు కారు కాదునా, ఆది కాదు. ఏం కాదు, దానికంటే డబుల్ రేట్ ఎక్కువ, అది చాలా విలువైంది, ఈ రెండింటికంటే విలువైన బహుమానం ఇస్తున్నావు. ఓ మై డాడ్, ఇంత గొప్ప, థ్యాంక్ యూ డాడ్. నేను ఎప్పుడు అనుకుంటున్నాను మా డాడీ ఎప్పుడు ఇస్తాడా అని అనుకుంటున్నాను. ఆడి కారు వేసుకున్నాడు, డ్రైవర్ పెట్టుకున్నాడు. పాపం వాళ్ళ నాన్న అదే, ఒకవేళ నువ్వు నడిపితే అక్కడ యాక్సిడెంట్ చేస్తే నిన్ను పోలీసులో పట్టుకెళ్తారు, నువ్వు వద్దు, నీకు డ్రైవింగ్ పెడతాను, ఎంత చేసి యాభై కూర్చోలేకు అని డ్రైవర్ని పెట్టారంట. ఈ సంతోష్ అనేవాడు ఏం చేసిండు, ఒకరోజు ఒక పెద్ద సముద్రానికి తీసుకెళ్ళినాడు కారు డ్రైవర్ని తీసుకెళ్ళి పెద్ద బ్రిడ్జి సముద్రం దగ్గర తీసుకెళ్ళి ఆ కార్ని డ్రైవర్ పక్కన ఆపేసి నువ్వు ఇక్కడే ఉండి నేను ఇక్కడే వస్తాను అని చెప్పి దూరం గెలిపారంట. దూరం గెలిపోయి బ్రిడ్జి ఎక్కేసి పక్కన దిగేసిన ఈ డ్రైవర్ అవంతే పడిగా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేంది మా వాంటర్ ఎటు చేసిండు, ఇదేం తక్కువైంది, ఆడి కారు ఇచ్చిండు, మంచి సంతోషం. కానీ వాడికి ఏం ప్రాబ్లం? సంతోషం అనేది ప్రియ దేవునికి మనకున్న స్థితి నుంచి రాదమ్మా. సంతోషం అనేది దేవుడిచ్చిన ఆ మహోన్నతమైన కృపం ద్వారా మనం సంతోషం అంటారు. అంతేగాని దేవుడు ఈ లోకంలో అందరూ అనుకుంటారు నాకు ఇది ఉంది సంతోషం. చాలా మంది ధనవంతులు ఉన్నారు, వాళ్ళు సంతోషం ఉన్నారు అనుకుంటారు. కానీ సంతోషం అది కాదు. దేవుళ్ళు మనం ఉన్నాం, దేవుళ్ళు మనం ఉన్నప్పుడు నిజమైన సంతోషం. మనం ఈరోజు దేవుడి కొరకు ఒక నివాసనాలు ఇస్తే దేవుడు బిడ్డగా మన తన పక్షాన చేసుకుంటారు. చాలా మంది నీతి మంత్రులు చనిపోతూ ఉంటారు కదా, మనం అనుకుంటాం కానీ ఏంటి అని, మంచోడు కదా, మంచిది కదా, ఎంత మాత్రం చనిపోయింది కదా అనుకుంటా ఉంటాం. కానీ ఆ నీతి మంత్రుడు దేవుడు సరాసరి చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తారని ఆ సంగతి లోకానికి తెలియదు. నీతిమంతులు మనం చాలా మంది గుర్తు చేసుకుంటా ఉంటాం. నీతిమంతులు ఆ ప్రసాద్ మన ఎప్పుడు గుర్తుంటానంట. నేనైతే వస్తుంది 2 సార్లు గుర్తు చేసిందో మన ఉంటే బాగుండేది, మనకైతే ఇది 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 నిజంగా నాకు కూడా ఎప్పుడు గుర్తుకొస్తా ఉంటాను. నీతిమంతులు అంటే నీతిమంతులు జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. నీతిమంతులు గుర్తు చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు చేసిన మంచి పనుల వల్ల. వాళ్ళు ఎందుకు ఆ నీతిమంతులుగా ఉన్నారంటే దేవుని పరిపూర్ణంగా అంగీకరించడం ద్వారా వాళ్ళు నీతిమంతులుగా ఎంచబడ్డారు. కనుక ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజు ఆ నిత్య జీవులు ప్రభువుని యేసుక్రీస్తు ఆ నిత్య జీవులు ఇవ్వడానికి ఇదిగో మన హృదయాన్ని దేవుడికి ఇవ్వండి, మన హృదయంలో దేవుని స్థానం ఇవ్వండి. అప్పుడు మనము నిత్య జీవులో ఉంటాం. దేవుని యొక్క మౌనతమైన కృపలో ఈ క్రిస్మస్ యొక్క సంతోషం ఎక్కడుందంటే యేసుక్రీస్తుకి మన హృదయంలో స్థానం ఇవ్వటం వల్ల నిజమైన సంతోషం ఉంటుంది. ఈ లోక సంబంధమైన దేవుని కొరకు మనం సంతోషపడకూడదు, కానీ యేసుకు మాత్రమే నిజమైన స్థానం ఇచ్చినప్పుడు మన జీవిత సంతోషం. కనుక ఆ యేసయ్య ఆ సొంత కుటుంబంలో స్థానం లేదు. ఈరోజు మరి మనకి ఎంతమంది దేవునికి స్థానం ఇస్తున్నారు? మన హృదయంలో దేవునికి స్థానం ఇచ్చి మన హృదయంలో దేవుని కొలువుదిద్దుకొని ఆయన మహిమార్తులు జీవిస్తున్నారు. ఒకసారి ప్రశ్న వేసుకోండి. ఈ క్రిస్మస్ అంటే ఏదో మనం ఎగిరి గంతులేసినంత మాత్రాన మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా ఆయనకి మన హృదయంలో స్థానం ఇస్తే అప్పుడు మన హృదయంలో యేసయ్య ఏమిస్తాడు? మన హృదయంలోకి వెలుగునిస్తాడు కదా. లెమ్ము తేజనేమో నీకు వెలుగు. యేసయ్య గ్రంథంలో 65 ఎన్నో తేజలు ఈరోజు వెలుగు వచ్చింది. ప్రియ దేవుని పెట్టారు.
ఒకప్పుడు మన జీవితంలో అంధకారమైన స్థితిలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, ఈ లోక సంబంధమైన సాతానులో పడిపోయి ఇదిగో సతమతవుతున్న సమయంలో యేసయ్య మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు ఎవరికి లేని భాగ్యం ఇచ్చాడమ్మా మనకి. అంత మహోన్నతమైన కృపలో మనం ఉన్నాం కనుక దేవుని విశ్వసించండి. ఇంకా ఈ క్రిస్మస్ యొక్క సంతోషాన్ని పొందుకొని ప్రతిరోజు మనకి క్రిస్మస్ దినం కావాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. ప్రతిరోజు క్రిస్మస్ ఆరాధనలో మనము ఉన్నట్టుగా భావించుకోవాలి. ఆ సంతోషం మనందరూ కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే మరి ఆయన తలుపుతున్నట్టుగా ఉండి తలుపు తడుతున్నప్పుడు మన హృదయాన్ని దేవుడికి ఇచ్చినట్టయితే అప్పుడు మన హృదయంలో ప్రవేశించి మనకి ఎంతగానో ఆశ్చర్యకరంగా మన హృదయాన్ని, మన జీవితాన్ని మార్చుకొని తన బిడ్డలుగా మనం స్వీకరిస్తారు. అలాంటి మౌన్నతమైన కృప ఇక్కడ అందరూ పొందుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కొద్ది మట్టి దేవుడు దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నటువంటి కొంత సమయం ప్రభు కృపను బట్టి ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకొని యేసయ్య అలనాడు అధికమైన నీ యొక్క సొంత కులంలోనే కలము లేదనైనా ఇప్పుడైతే నేను ఇవ్వడానికి సిద్ధపడండి.